ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసర్ మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, TCS, HCL టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి గత 5 రోజుల ర్యాలీ తర్వాత నిఫ్టీ కొంచెం కూల్ అయింది, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా రీట్రేస్ అయింది. ఇదే సమయంలో రిజల్ట్స్ సెషన్ కూడా ప్రారంభమైంది. నిన్న TCS తన మార్చి క్వార్టర్ ఫలితాలను కూడా ప్రకటించింది. మరి ఇక్కడి నుంచి మార్కెట్ దిశ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సో 2-3 ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ థింగ్, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాలటాలిటీ ఇండెక్స్ అయితే ఉందో అది బిలో 20 ట్రేడ్ అవుతుంది. సో ఐ థింక్ 4-5 డేస్ బ్యాక్ మనం చూస్తే కనుక 30 దాకా వెళ్ళటం చూసాం, 29 ప్రిసైస్లీ. సో 30% కరెక్ట్ అయ్యి 19 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇప్పుడు 19-20 మధ్యలో. సో ఫియర్ అనేది మార్కెట్ లో తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా పాజిటివ్ గా ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కరెక్ట్ అవుదా అంటే కనుక డెఫినెట్లీ కరెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తే కనుక లాస్ట్ 5 సెషన్స్ లోనే మీరు అన్నట్టు 22,182 నుంచి ఆల్మోస్ట్ 24,000 అంటే క్లోజ్ టు 1,800 పాయింట్స్ పెరిగినాక 30% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా 500 to 600 పాయింట్స్ కరెక్షన్స్ సర్వసాధారణం ఇలాంటి టైంలో. సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉంది అంటే కనుక ఇప్పుడే మనం అనుకున్న 23,501 అంటే ఇక్కడ నుంచి 400 పాయింట్స్ కిందకి వస్తే కనుక అదే ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ఉంటుంది. అండ్ నిన్న మనం చూసాం 2 డేస్ బ్యాక్ ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది చూసాం. ఆ గ్యాప్ లో చూస్తే కనుక 23,153. సో ఆల్ ఇన్ ఆల్ 23,500 నుంచి 23,150 మధ్యలో సపోర్ట్ జోన్ అయితే మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి పైకి ఎంతవరకు వెళ్ళొచ్చు నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనుకుంటే కనుక ఐ థింక్ ఫస్ట్ హర్డల్ 24,845 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 900 to 1,000 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఒక మిడ్ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతున్నాం అని అనుకోవచ్చు. సో అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు ఇక్కడ. మేబీ ఒక నీ జర్క్ రియాక్షన్స్ ఆల్మోస్ట్ మనకి 400 to 500 పాయింట్స్ చూస్తున్నాం గతంలో కూడా. అలాంటి మార్కెట్ కరెక్షన్ వస్తేనే వీ షుడ్ ట్రై టు బై, రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా మన సైడ్ ఉండాలి అంటే కనుక. సిమిలర్ చార్ట్స్, బ్యాంక్ నిఫ్టీ అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్ 54,300. సో కరెంట్లీ 55,600 దగ్గర ట్రేడ్ అవుతున్నాం. మేబీ ఆ 1,300 పాయింట్స్ కనుక కిందకు వస్తే కనుక ఒక మంచి సపోర్ట్ జోన్ అవుతుంది అది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 50,000 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 55,600. ఎప్పుడైతే 5,600 పాయింట్స్ పడతాయో అట్లీస్ట్ స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తుంది అనుకున్నప్పటికీ 20% రీట్రేస్మెంట్ మనం తీసుకున్నా కూడా ఇన్ కేస్ ఆఫ్ 30, సో 1,100 to 1,200 పాయింట్స్ దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ ఎవిడెంట్ ఆన్ ద చార్ట్స్ కూడా 54,300. సో డిప్స్ వస్తేనే రెండు ఇండిసెస్ కూడా కొనొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 56,709 దగ్గర ఒక హర్డల్ ఉంది, 200-డే మూవింగ్ యావరేజ్. అది దాటింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ప్రాబ్లీ 57,000-58,000 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో రెండు ఇండిసెస్ కూడా బై అండ్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి, అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా అనుకోవచ్చు. అదర్వైజ్ 2 వీక్స్ వరకు అయితే మేబీ మార్కెట్ సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిషన్ గారు కాల్ చేశారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్కారం అండి. నమస్కారం రాజేందర్ గారు. ఈ లారస్ ల్యాబ్స్ అయితే LNT లాట్స్ అండ్ వేరే ఎట్లా తీసుకోవచ్చు సార్? ఐ థింక్ లారస్ ల్యాబ్ ప్రాబ్లీ కొంచెం అప్ ట్రెండ్ లోనే ఉన్న నేమ్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది హై బీటా నేమ్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. సో గతంలో కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 1140 వరకు వెళ్ళి లో 936 కూడా రావటం చూసాం. కరెంట్లీ 1085 దగ్గర ఉంది. సో నియర్ టు ద అప్పర్ ఎండ్ ఆఫ్ ద జోన్ ఉన్నాం. సో రిజల్ట్స్ అప్పుడు చాలా వాలటైల్ ఉంటుందండి ఈ స్టాక్. ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో రిజల్ట్స్ కూడా వస్తుంది, మేబీ మంత్ ఎండ్ అలా రిజల్ట్స్ కూడా వస్తుంది స్టాక్. సో నాట్ టు మిస్ అవుట్, ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్. ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా
2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. సో 1035 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ కిందకు వస్తే కనుక, అండ్ 994 ఏదైతే స్వింగ్ లో ఉందో కనుక లారస్ లో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో సపోర్ట్ జోన్ 1035 అండ్ 994. ఐ థింక్ ఆ ప్రైస్ కోసం వెయిట్ చేసి రాకపోతే కనుక మనం రిజల్ట్స్ బాగుంటే డిసప్పాయింట్ అవుతాం కాబట్టి ఇక్కడ నుంచి ఐ షుడ్ స్టార్ట్ బయింగ్. సో ఒక 20% ఆఫ్ ద క్వాంటిటీ ఈ రేట్ లో తీసుకుని 1000 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. 1141 దాటిన రోజు ఇది ఈజీగా 1250 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ 1000 to 1250 కాబట్టి డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ యూ షుడ్ ట్రై టు బై. ఎల్ఎన్టీ ఐ థింక్ మనందరికి తెలిసింది ఏమే అండి. సో ప్రాబబ్లీ వీళ్ళకి గల్ఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆ స్టాక్ ని చాలా చాలా బీట్ అండ్ డౌన్ చేయటం చూసాం మనం. సో 4400 నుంచి ఐ థింక్ 3288 దాకా లో రావటం చూసాం. సో ఎక్కడైతే పీక్ ఆఫ్ ద ఫియర్ మనకి గల్ఫ్ లో కనపడిందో, సో ఆ ఫియర్ అనేది పోయింది కాబట్టి షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్. సో నా ఉద్దేశంలో 3740 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పడితే కనుక మేబీ 3470 ఐ థింక్ స్వింగ్ లో అది కూడా ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. సో ఈవెన్ ఎల్ఎన్టీ కూడా 3900 నుంచి 3400 వరకు మీరు అక్యుములేట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయ్ భాస్కర్ రెడ్డి గారు కాల్ చేశారు. విజయ్ భాస్కర్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్, రాజేంద్ర గారు. ఇప్పుడు నేను నాప్కో ఫార్మా పావు చొప్పున తీసుకున్నాండి, ఇంకోటి ఎటర్నల్ 300 చొప్పున తీసుకున్నా. నాకు కొన్న రేట్ వస్తాయండి. నాట్కో ఎక్కడ కొన్నారు? 1300. కరెక్ట్, 1300 డెఫినెట్లీ నాట్కో వస్తుంది. ఎందుకు అంటున్నాం అంటే కనుక ఈ స్టాక్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అయిపోయింది. సో ఐ థింక్ ఒక బేస్ అనేది ఫార్మ్ అయింది అరౌండ్ 700-800 దగ్గర. ఆఫ్ కోర్స్ ఇప్పుడు 1135 దగ్గర ఉంది. అండ్ మల్టీ మంత్ హై ఎప్పుడైతే దాటిందో అంటే లాస్ట్ ఇయర్ జూలై హై ఏదైతే ఉందో 1059 ఎప్పుడైతే దాటిందో ఇది నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి ప్రిపేర్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. ఆఫ్ కోర్స్ కరెక్షన్స్ రావని కాదు. సో యాజ్ ఆఫ్ నో 1019 అంటే ఇక్కడ నుంచి 120 రూపీస్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది నాట్కోకి. ఈవెన్చువల్లీ 1341 నుంచి 1420 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీ ప్రైస్ అయితే కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మేబీ 1 quarter or 2 quarters లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎటర్నల్ వి ఆల్ నో అండ్ ఇట్స్ ఏ నిఫ్టీ లో ఉన్న నేమ్ అది. సో ప్లాట్ఫామ్ కంపెనీ కింద దాన్ని నిఫ్టీలో ఇండ్యూస్ చేయడం జరిగింది కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. సో హై బీటా నేమ్. సో ఈవెన్ ఎటర్నల్ కూడా మీకు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ లో మీ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆ స్టాక్ మీ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి. సో నా ఉద్దేశంలో యాజ్ ఆఫ్ నో 263 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. కరెంట్లీ 243 ఉంది. అండ్ 212 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది ఆ స్టాక్ కి. సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయ్యి 210, 220 వస్తే కనుక మీరు యావరేజ్ కూడా చేయొచ్చు ఎటర్నల్ లో. సో లాంగ్ టర్మ్ కి ఇట్స్ ఎ గుడ్ ఐడియా, యూ క్యాన్ హోల్డ్ అని నా సజెషన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సురేష్ గోపాల్ గారు కాల్ చేశారు. సురేష్ గోపాల్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలా అడగండి. టాటా కమ్యూనికేషన్ సిజీ పవర్ అండి. ఓకే, హలో. సిజీ పవర్. ఓకే అండి. ఎస్, యా, ఐ థింక్ రెండు కూడా మంచి నేమ్స్ అండి వాయా సెక్టర్స్ లో. సో సిజీ పవర్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిగా సైడ్ వేస్ నుంచి కరెక్షన్ మోడ్ లో ఉన్నప్పటికీ ప్రాబ్లీ స్టాక్ అనేది ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ 797 అనుకోవచ్చు, మేబీ 550 లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అనొచ్చండి. సో సిజీ పవర్ ది ఆల్ టైమ్ హై అరౌండ్ 874. అది ఈజీగా కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో రివిజిట్ చేసే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్ అండి. అండ్ టాటా కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో ఏ హోల్డ్. ఐ థింక్ టాటా గ్రూప్ లో దట్స్ వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ని కూడా మీరు హోల్డ్ చేసే ప్రయత్నమే చేయొచ్చు. అండ్ ప్రాబ్లీ రానున్న రోజుల్లో ఐ థింక్ ఈ స్టాక్ అట్లీస్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1800 వెళ్ళే ఛాన్స్ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2175 ఆల్ టైమ్ హై, కరెంట్లీ 1500 దగ్గర ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిగా వీక్నెస్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ 1800 టార్గెట్ దీన్ని కాబట్టి ఈ స్టాక్ కూడా వీ షుడ్ హోల్డ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. విజయవాడ నుంచి శంకర్ గారు కాల్ చేశారు. శంకర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్, రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ హెచ్డి ఇన్ఫాలో నాకు ఒక 40-45 లాస్ లో ఉన్నా సార్. నేను అది దాదాపు 1000 రూపీస్ లో తీసుకున్నాను. ఇంకా దాన్ని హోల్డ్ చేయమంటారా, ఏమైనా పెరిగే అవకాశం ఉందా, లేదనుకుంటే దాన్ని ఇప్పుడు అమ్మేసి వరుణ్ బెవరేజ్ లోకి ఏమైనా ఎంటర్ అవ్వమంటారా, కొద్దిగా చెప్పండి సార్. హెచ్డి ఇన్ఫ్రా మీరు ఫస్ట్ థింగ్ ఫాలోయింగ్ స్పాట్ ని క్యాచ్ చేశారండి. సో ఈ స్టాక్ మనం 2024 లో 1860 దగ్గర టాప్ అవుట్ అయింది.
సో 18-16,000 మనగానే మనందరం ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మంచి కరెక్షన్ అయింది 800 రూపీస్ అని కొనే ప్రయత్నం చేస్తాం. బట్ ఎక్కడి నుంచి పెరిగింది అనేది చూడటం మిస్ అవుతాం. సో 2023లో 800 రూపీస్ ఉన్న స్టాక్ 1800 విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 7 months పెరగటం చూసాం హెచ్జీ ఇన్ఫ్రా. సో ఎప్పుడైతే ఈ స్టాక్ ఐ థింక్ స్వింగ్ లో 855 కట్ అయిందో బేరిష్ ట్రెండ్కి వెళ్ళిపోయిందండి. సో ఇలాంటి స్టాక్స్ లో ఉండటం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా ఈ స్టేజ్ లో. బట్ అఫ్ కోర్స్ ఒక బేస్ అయితే ఫామ్ అయినట్టు అనిపిస్తుంది చార్ట్ లో 429. నా ఉద్దేశంలో 788 ఇస్ వేర్ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండి. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేసి అక్కడ మీరు యూ షుడ్ బుక్ లాసెస్ ఈవెన్ 200 రూపీస్ మీకు లాస్ వచ్చినా కూడా. అగైన్ వీనస్ రెమెడీస్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్, అది షుడ్ కీప్ ఇన్ మైండ్. సో ఈ స్టాక్ డిప్స్ లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. సో నవంబర్ లో 430 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు 990 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ దట్స్ ద హై 1000 రూపీస్. సో ఎప్పుడైతే స్టాక్ 3 to 4 months లో డబల్ అవుతుందో కొద్దిగా సైడ్ వేస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అగైన్ బుల్లిష్ లో ఉంది కాబట్టి ఇది ఈజీగా 1500 వరకు నెక్స్ట్ 4-5 quarters లో పొటెన్షియల్ ఉన్న స్టాక్ కాబట్టి షుడ్ కీప్ ఏ వాచ్. ఇప్పుడు ఈ స్టేజ్ లో మేబీ 885 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుందండి. అండ్ స్వింగ్ లో మనం చూస్తే కనుక 820 ఆ రేంజ్ లో ఉంటేనే మనకి రిస్క్ టు రివార్డ్ ఇస్ ఫేవరబుల్ వీనస్ రెమెడీస్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్ నేను టెక్ మహేంద్ర 1740లో ఉన్నాను, 1740లో. ఇండో కౌంట్ వచ్చి 350లో ఉన్నాను. అవి రెండు తగ్గుండే సార్, ఏమేమంటారు సార్? అమ్ముకోమంటారా, ఉండించమంటారా? ఐ థింక్ మీరు చూస్ చేసుకున్న సెక్టర్ అండ్ స్టాక్స్ ఆర్ నాట్ గ్రేట్ వన్ అండి. సో మనందరికి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా తెలుసు టెక్నాలజీ ఇస్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో అలాంటప్పుడు మీరు వీక్ సెక్టర్ లో ఉండి మనీ రావాలి అంటే కనుక ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో ఐ థింక్ నేమ్ ఈస్ గుడ్ అండి టెక్ మహీంద్రా, మీరు కొన్న స్టాక్. బట్ సెక్టర్ బాగా చేయట్లేదు ఇప్పుడు. సో నా ఉద్దేశంలో మీరు 1700 లో కొన్నారు. ప్రాబ్లీ మీకు కొంచెం పేషెన్స్ ఉండి 1 to 2 years పేషెన్స్ ఉండి అగైన్ స్టాక్ 1300 అలా వచ్చింది అంటే కనుక మొన్నటి స్వింగ్ లో మీరు ఫర్దర్ గా యావరేజ్ చేయొచ్చు. ఈ స్టాక్ ఫర్ ద నెక్స్ట్ 1-2 years కూడా ట్రేడింగ్ వరకే యూజ్ చేయాలండి టెక్ మహీంద్రా, అదర్వైజ్ యూ డోంట్ మేక్ మనీ. సో నేను ఇప్పుడు 1700 లో కొన్ని 3 years వెయిట్ చేస్తానంటే అది 4 సార్లు 1300 వెళ్ళి 1700 వెళ్తుంది అండ్ యూ డోంట్ మేక్ ఎనీ మనీ అలాంటి టైంలో. సో కింద కొన్ని మీరు ట్రేడ్ చేయగలిగితేనే టెక్ మహీంద్రాలో ఉండాలి, అదర్వైజ్ ఈవెన్ ఇక్కడ నుంచి కూడా ఐ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ గోయింగ్ టు ఫార్మా పర్ఫార్మింగ్ నేమ్స్ లోకి వెళ్తే అండ్ డిఫెన్సివ్ కూడా. సో అది వీ హ్యావ్ 2 options. అండ్ ఇండో అకౌంట్ ఈ స్టేజ్ లో నథింగ్ హ్యాస్ టు బి డన్ అండి, హోల్డ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎప్పుడైతే మంచి ర్యాలీ వచ్చి పర్ఫార్మెన్స్ మొదలవుతే ఈ స్టాక్ కూడా మేబీ పర్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. మరి రాజేంద్ర గారు సార్, ఇది సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. అపోలో టైర్స్, హిందుస్థాన్ కాపర్, సిఏఎంఎస్ లాంగ్ టర్మ్ 3 years కి హోల్డ్ చేయడానికి కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్ నేమ్స్ అండి. సో మీరు చూస్ చేసుకున్న నేమ్స్ అన్ని కూడా మంచి మంచి ఆయా సెక్టర్స్ లో ఒక మంచి నేమ్స్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపోలో టైర్స్ చాలా చాలా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. సో 370 నుంచి మేబీ 460 ఆర్ మేబీ 530. సో 370 to 530 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 1 year టైం ఫ్రేమ్ మీకు ఉంటే కనుక ప్రాబ్లీ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి. ఒకసారి నేను కొనేసి ఉంటానంటే ఇట్ వోంట్ వర్క్. సో క్యాంప్స్ కూడా మీరు అడిగింది ప్రాబ్లీ ఆ సెక్టర్ లో ఇట్స్ ఎ గుడ్ నేమ్, బట్ ఇప్పుడు ట్రెండ్ ఈజ్ నాట్ గ్రేట్. సో పక్కన మనకి ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బ్రోకింగ్ హౌసెస్ లైక్ యాంజిల్ ఇవన్నీ కూడా న్యూ హై సీట్ అవుతుంటే ఈ స్టాక్ స్టిల్ ఆల్మోస్ట్ 50% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఉంది. సో అలాంటప్పుడు ఈ స్టాక్ చూస్ చేసుకున్న ఇన్ఫాక్ట్ 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లోనే ఉండాలి అంటే కనుక ఈవెన్ నౌ కరెక్షన్స్ లో బిఎస్సీ ఉంటేనే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని నాకు అనిపిస్తుంది. లేదు అంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా రిస్క్ టు రివార్డ్ ఈస్ ఫేవరబుల్ అనే చెప్పొచ్చు డెఫినెట్ గా. సో 710 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈవెన్చువల్లీ ఇది 900 to మేబీ 968 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. సో 968 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 250 రూపీస్ అప్ సైడ్ ఉంది అండ్ హార్డ్లీ 100 రూపీస్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ లో ఇట్స్ ఓకే. బట్ మూమెంటం ప్లే కావాలంటే కనుక బిఎస్సీలో డిప్ లో ఉంటే ఐ థింక్ ఫాస్ట్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, విప్రో 280 లో కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. మీ ప్రైస్ రావటానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో ఇందాకే ఒక ఇన్వెస్టర్ కి మనం చెప్పినట్టు ఐటీ నేమ్ అనేది పర్ఫార్మెన్స్ లాస్ట్ 2 years గా ట్రేడింగ్ జోన్ లోనే ఉంది కానీ ఒక మేజర్ పర్ఫార్మెన్స్ మనకి ఎక్కడ కనపడలేదు. సో
ఐ థింక్ 2024లో 280-300 రూపీస్ ఉన్న విప్రో ఒక స్టేజ్ లో 320 దాకా వెళ్ళటం చూసాం మనం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year. అంతే స్పీడ్ గా వెనక్కి అరౌండ్ 198-186 కూడా లో రావటం చూసాం. సో ఇలాంటి లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ లో ఉండటం కన్నా ఐ థింక్ బెటర్ టు బుక్ లాసెస్ అండ్ ప్రాబ్లీ వేరే స్టాక్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు నేను ఇదే స్టాక్ లో ఉంటా 2 years అయినా నాకు ఓకే అంటే కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది 280, బట్ ఈవెన్చువలీ యూ విల్ మిస్ అవుట్ ద ఆపర్చునిటీ. కాబట్టి ఐ థింక్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి నా ఉద్దేశం. రైట్ సార్. అలాగే కుమార్ గారు అడుగుతున్నారండి, కళ్యాణ్ జ్యువెలర్స్ కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఇట్స్ ఏ హై బీటా నేమ్ అండి. ఓన్లీ ఫర్ ట్రేడింగ్ పర్పస్ ఈ స్టాక్ ని మనం యూజ్ చేయాలి. అదర్వైజ్ ఇన్వెస్టర్ గా ఐ డెఫినెట్లీ డోంట్ రికమెండ్. సో జనవరి 2025 లో 795 ఉన్న స్టాక్ ఐ థింక్ ఫిబ్రవరి 2026 లో 351 అయింది. సో ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ సైడ్ వేస్ లో ఉండి ఆర్ మిడ్ క్యాప్స్, ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లో కరెక్షన్ కూడా గురైంది. కాబట్టి ఈ స్టాక్ మాత్రం ఫ్యాన్సీ ఉన్న నేమ్ ఇది. అండ్ 2023 ఒక 1 year బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక జస్ట్ 100 రూపీస్ ఉన్న స్టాక్. సో ఈవెన్ ఇప్పటి కూడా కొద్దిగా చార్టికలీ అంత గ్రేట్ గా కనపట్లేదు. కాబట్టి అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు నేను ట్రేడింగ్ పర్పస్ తీసుకుంటాను అంటే కనుక డెఫినెట్లీ ఎస్ అని అంటాను. సో 535 వరకు టార్గెట్ ఉంది యాజ్ ఆఫ్ నో, అంటే 90 రూపీస్ అప్ సైడ్. అండ్ 406 కింద మీరు కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎంట్రీ పాయింట్ యూ కెన్ చూస్. సో 446 లో ఉంటారా, డిప్ వచ్చినప్పుడు 420 లో ఉంటారా, దట్స్ అప్ టు యూ. సో ఆల్ ఇన్ ఆల్ 406 కింద స్టాప్ లాస్ అండ్ 536 టార్గెట్ కోసం కళ్యాణ్ జ్యువెలర్స్ కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి డెఫినెట్లీ నో. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, అద్దంకి నుంచి నరసింహారావు గారు కాల్ చేశారు. నరసింహారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్ రాజేంద్ర గారు. నమస్తే అండి. హెచ్ఎఫ్సిఎల్ 72 లో ఉన్నాను సార్, అవి ఉంచుకోవాలా లేకపోతే అమ్మేయాలా? తర్వాత అవంతి ఫీడ్స్ సార్ 1150 రూపాయలు. ఎంట్రీ పాయింట్స్ ఆర్ గుడ్ అండి. సో హెచ్ఎఫ్సిఎల్ ప్రాబ్లీ 70 లో కరెంట్ ట్రీ అరౌండ్ 83 దగ్గర ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 171 ఉండింది 2024 సెప్టెంబర్ లో, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 59 దాకా రావటం చూసాం. సో యూఆర్ లక్కీ 70 లో ఉన్నారు అంటే కనుక ఆల్రెడీ యూఆర్ సిట్టింగ్ ఎట్ 13% హై. సో ఎప్పుడైతే వీక్ స్టాక్స్ లో మనం లోలో ఉన్నప్పుడు ఐ థింక్ అట్లీస్ట్ మనం ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేసుకోకపోయినా కూడా లాస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నో 70 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను, ఏదైతే మీ కాస్ట్ ఉందో. ఈ స్టాక్ అరౌండ్ 93 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ 93 దాటితే 106 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 93-106 కోసం మీరు వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఒకవేళ ఇది 93 దాటింది అంటే కనుక మీ స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకొని అప్పుడు ప్రొటెక్టింగ్ ప్రాఫిట్ అంటాం మనం. సో 80 దగ్గర పెట్టుకుంటే ఒకవేళ 80లో మీ సెల్ అయిపోయినా కూడా స్టిల్ 10 రూపీస్ యుల్ మేక్. సో అలా ఈ స్టాక్ మీ షుడ్ ట్రేడ్ అని నా ఉద్దేశం. అవంతి కూడా ఎక్సలెంట్ బై అండి, 1050 లో కొన్నారు. నా ఉద్దేశంలో దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ బై. సో ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసినాక ఐ థింక్ ట్రంప్ టారిఫ్స్ రివర్స్ చేసినాక వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ నేమ్. దో ఈ స్టాక్ ఫిబ్రవరిలో 700 to 1480 చాలా ఫాస్ట్ గా పెరిగినప్పటికీ కొద్దిగా కన్సాలిడేషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 980-100,000 రూపీస్ మీరు కొన్న ప్రైస్ వెరీ గ్రేట్ సపోర్ట్. సో 1329 కరెంట్ మార్కెట్ ప్రైస్. 1480 ప్రీవియస్ హై దాటింది అంటే కనుక ఇది 1700 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రెండు కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, భీమవరం నుంచి రామకృష్ణ గారు కాల్ చేశారు. రామకృష్ణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ నమస్కారం సార్. సార్ ఈ రేట్ లో జియో ఫైనాన్స్ అని 5 స్టార్ ఫైనాన్స్ కొనుక్కోవచ్చు సార్? జియో ఫైనాన్స్ ఇంకోటి ఏంటండి? జియో ఫైనాన్స్ 5 స్టార్ ఫైనాన్స్. ఓకే సార్ రెండో స్టాక్ మళ్ళీ ఒకసారి చెప్పరా? 5 స్టార్ ఫైనాన్స్. 5 స్టార్ ఫైనాన్స్. 5 స్టార్ ఫైనాన్స్. ఓకే. No, 5 star finance is not a great, it's not a great idea అండి to buy that 5 star finance. ఎందుకంటే ఇది టోటల్లీ ఇన్వెస్టర్ వెల్త్ ని డెస్ట్రాయలైజేషన్ తో చూసాం. సో ఎప్పుడైనా ఓకే లాట్ ఆఫ్ నేమ్స్ 30-40% కరెక్ట్ అయ్యాయి, బట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్ టైమ్ లోన్ కూడా బ్రీచ్ అయింది విచ్ ఇస్ 2023. సో ఎప్పుడైతే ఈ స్టాక్ అరౌండ్ 448 బ్రీచ్ అయిందో, ఇన్ఫాక్ట్ 2022 ఆల్ టైమ్ లో అది. సో 448 బ్రీచ్ అయినప్పుడే ఇది ఇంకా డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళింది. అఫ్ కోర్స్ 338 లో వచ్చి రివర్స్ వస్తుంది. కానీ ఐ థింక్ ఈ స్టాక్ ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒకవేళ మీరు ట్రేడింగ్ కి తీసుకోవాలి మూమెంటం కోసం అంటే కనుక స్టాప్ లాస్ తో అటెంప్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా 380 కింద పెట్టుకోవాలి. 428 కరెంట్ ఉంది అండ్ 528 నుంచి 560 మధ్యలో రెసిస్టెన్స్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఓన్లీ ఫర్ ట్రేడింగ్ పర్పస్ 5 స్టార్ మీరు యూ క్యాన్ చూస్.
అదర్వైజ్ అవాయిడ్ చేసిన ఇట్స్ ఎ గుడ్ ఐడియా. జియో ఫైనాన్స్ డెఫినెట్లీ ఎస్ అండి. 243 నుంచి ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ లో 198 మనం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో 223 రావటం చూసాం. బిట్వీన్ 243 అండ్ 200 జియో ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ బై ఫర్ అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.